హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. ఈ రోజు ఒక వీడియో తీస్తున్నాననమాట. సంక్రాంతి కాబట్టి ఇంకెట్లాగో పిండి వంటలు అవన్నీ చేస్తాం గదా! సో, చేస్తున్నాము అండ్ లెంథీ వీడియో తీసి చాలా రోజులయింది. దసరా అప్పుడు చేసినాను. ఇంకా వ్యూస్ ఎక్కువ రావట్లేదని చెప్పి నేను గూడా లైట్ తీసుకున్నాను. డైలీ షార్ట్సే వేస్తున్నాను. సో, చూడలేదంటే చూసేయండి షార్ట్స్. అండ్ మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సో, ఇప్పుడొచ్చేసి మా అత్తమ్మ, మా మమ్మీ అయితే ఉన్నారు. కొంచెం కొంచెం లైక్ మురుకులు, అప్పాలు చేసుకుందామని అనుకున్నాం. ప్లాన్ అయితే అరిసెలదుండే. అరిసెలు మళ్ళీ సంక్రాంతి అప్పుడు చేద్దాము. ఇంకా టైం ఉంది. ఇంకొక 3 డేస్ ఉందనమాట. సో, ఇప్పుడైతే ఏమంటారు అప్పాలు, మురుకులు చేసేస్తున్నాము. సో, ఇదొచ్చేసి అప్పాల రెసిపీ. అందరూ కామన్ ఇవి ఎవరి ఫ్లేవర్స్ వాళ్ళయి ఉంటాయి. సో, అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే కొన్ని వేసేటివి, వేయనివి అంతే పల్లీలు అవి ఇవి వేస్తారు గదా! సో, మేమైతే పల్లీలు వేయట్లేదు. సో, ఇప్పుడొచ్చేసి ఇవి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న ఏం శనగపప్పు అన్నమాట. సో, ఇది ఇందులో వేసేయాలి ఫస్ట్. మంచిగా బియ్యంని ఇసిరిపిచ్చుకోవాలి. ఏమంటారు మమ్మీ? కొత్త బియ్యం గదా ఇవి? కొత్త బియ్యం లేకపోతే రేషన్ మీద బియ్యం, దొడ్డు బియ్యం ఉంటాయి గదా! అవి మీరు విసిరిపిచ్చేయొచ్చు. మేమొచ్చేసి కొత్త బియ్యం యూజ్ చేస్తున్నాము. ఎక్కువ మేము సడెన్‌గా ప్లాన్ చేసినామన్నమాట ఇది. సో, టైం లేదు. దొడ్డు బియ్యం చాలా ఎక్కువ టైం తీసుకుంటది. క్లీన్ చేయాలి గదా! సో, ఇంకా దానికోసమే ఎక్కువ టైం లేదు కాబట్టి అప్పటిదప్పుడు అయిపోవాలని చెప్పేసి సన్న బియ్యం తీసుకున్నాం. కొత్త బియ్యం. ఎన్ని వేయాలి? వేసేయాలి మొత్తం. ఓకే. నువ్వులు ఇవి 100 గ్రామ్స్ అన్నమాట. 100 గ్రామ్స్ నువ్వులు, ఒక 2 గుప్పెళ్ళు శనగపప్పు నానబెట్టుకున్నది. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటది అనమాట. సో, ఇది 250 గ్రామ్స్, పావు కిలో స్ప్రింగ్ ఆనియన్ అన్నమాట. మంచిగా సన్నగా, మీరు ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటది. సో, సన్నగా కట్ చేసుకొని ఇది ఇందులో వేసేయాలి. పిండి వచ్చేసి 4 kgs పిండి. బియ్యం పిండి వచ్చేసి 4 kgs. జీలకర్ర కొంచెం జీలకర్ర మమ్మీ నువ్వే ఇట్లా చేయితోటి ఇట్లా రబ్ చేసి వేయాలి. సో, నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి కారం అన్నమాట. ఏమేమి ఉన్నాయి మమ్మీలా? కరేపాకు, ఎల్లిగడ్డ, ఇంకా గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి అంతే. ఇవి మంచిగా, ధనియాలు కూడా ఉన్నాయంట. దీన్ని మంచిగా ఇట్లా బరకగా అంటారా, బరకగా చేసుకోవాలన్నమాట. ఇట్లా బొడ్డుగా చేసుకొని ఇందులో వేసేయాలి. మొత్తం పడుతుందనే. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కాబట్టి అసలు చాలా సతాయిస్తున్నారు. ఫుల్ సతాయిస్తున్నారు. కానీ ఇక స్టార్ట్ చేసినామంటే చేయాలి కదా ఎట్లన్నా. నెక్స్ట్ సాల్ట్. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇక మీరు సాల్ట్ వేసేయండి. ఓకే. వేడి నూనెనా? నూనె వచ్చేసి వేడిది నూనె పోయాలన్నమాట. సో, మీరు మీ సంక్రాంతి ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చినాయి? మేమైతే ఇప్పుడిప్పుడే, కొంచెం హెల్త్ కూడా బాగాలేదన్నమాట. లైక్ బ్యాక్ టు బ్యాక్ పనుల వల్ల కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ చికెన్, నేను ఇప్పుడు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినాను కాబట్టి ఎక్కువ చికెన్ తినడం అవుతుంది. సో, దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో, అట్లా కొంచెం హెల్త్ ఖరాబ్ అయినాయి, నాది, పిల్లలది. సో, దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో, ఎవరైతే ఆర్డర్స్కి ఫోన్ చేస్తున్నారో వాళ్ళకే ఓకే చెప్తున్నాను చాలా. సో, ఈ రోజు కూడా ఒక ఆర్డర్ వచ్చింది. మీరు ఇంతకుముందు చూస్తారు మీరు నెక్స్ట్. యాక్చువల్లీ నేను ఈ ఇంట్రడక్షన్ వీడియో అనేది మురుకులు అవన్నీ చేసినాక చెప్తున్నాను అనమాట. మురుకులు అయిపోయినాయి, ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో, ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. ఇప్పుడు ఇది మమ్మీ మిక్స్ చేసేస్తారు. ఇప్పుడైతే ఇందులో మంచిగా వేడి నీళ్ళు, ఫుల్ వేడి చేసుకున్న నీళ్ళు ఇట్లా ఫస్ట్ ఇదైతే కలిపేసుకోవాలి. మొత్తం మసాలా మనం ఏమేమైతే వేసినామో ఆ బియ్యంకి మొత్తం పట్టేసిన తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ పల్చగా అవ్వద్దు, అది ఫస్ట్ చూసుకోవాలి. సో, ఇప్పుడు నా ముఖం చూస్తే మీకు అర్థం కావచ్చు ఎట్లా గుంజుకపోయినట్టుంది మొత్తం. ఈ రోజే నేను యాక్చువల్లీ నిన్న వరకు ఫుల్ రెస్ట్లోనే ఉండే. 2-3 డేస్ అయిపోయింది. ఈ రోజే ప్రాపర్గా పని చేసుకుంటున్నాను అనమాట. తినడం కూడా మంచి ఈ రోజు నుంచే తింటున్నా.
సో ఇంకా రేపు మా మమ్మీ వెళ్ళిపోతుంది ఇంటికి. అక్కడ కూడా వాళ్ళకి సంక్రాంతి పిండి వంటలు అవన్నీ చేయాలి కదా. సో ఇంకా ఈ రోజే కొన్ని కొన్ని చేసుకుందామని మా అత్తమ్మ కూడా వచ్చినారు కదా, ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం అనమాట. ఫుడ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసినాం. పప్పు చారు అవన్నీ ఉన్నాయి. సో ఫుడ్ కోసం ఏం ప్రాబ్లం లేదు. రోటీస్ చేసుకోవాలి వేడివేడిగా. వేడిగా ఉన్నాయా? సో ఇట్లా వేడి నీళ్ళు పోసుకుంటా కలిపేసేయాలి. మరి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది కదా పిండి, అందుకే ప్రెషర్ పడుతుంది కదా మమ్మీకి. నేను మిక్స్ చేస్తాను తీసుకున్నా. కింద నుంచి తీసి మంచిగా మిక్స్ చేయాలి. ఇట్లా ముందు అన్ని వాళ్ళే చేసుకుంటుండే, ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోతుంది కదా, సో హెల్ప్ చేయాలి మనం. ఇక ఇంట్లో అయితే అయితలేదని చెప్పి పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసినాం 5 కిలోల దాంట్లో. సో మంచిగా ఇట్లా పల్సగా కావద్దు అస్సలు, అది చూసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఎక్స్ట్రా పిండి ఉంటే నో ప్రాబ్లం, పిండి లేదు అంటే కరెక్ట్గా మెల్లమెల్లగా వాటర్ ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చేసేసి మేము ఒక 1 అవర్ దాకా ఇట్లనే పెట్టేస్తాం. ఫస్ట్ ఫుడ్ తినేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇక రేపు సండేనే కదా, నో ప్రాబ్లం. పిల్లలకు కూడా హాలిడేస్. సో ఇక రేపు సండేనే కాబట్టి లేట్గా లేచినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చాయ్, మురుకులు, అప్పాలు. సంక్రాంతి అంటేనే అది కదా, అన్ని పిండి వంటలు ప్లస్ చాయ్. ఇక ఒక 10-15 డేస్ వరకు ఇక నో ప్రాబ్లం, బ్రేక్ఫాస్ట్ది ఏ ప్రాబ్లం ఉండదు అనమాట అస్సలు. బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఈవినింగ్ స్నాక్ అయినా సరే, ఇంటికి ఎవరైనా వచ్చినా సరే, అన్నీ ఇవే అనమాట. కానీ నిజంగా ఇది కలపాలంటే స్ట్రెంగ్త్ కావాలమ్మో. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మురుకులకి పిండి తడుపుతున్నారనమాట. లైక్ బియ్యం పిండిలో ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, నువ్వులు ఇవన్నీ వేసేసి పిండి తడిపేస్తున్నారు. ఎక్కువ పిండి కాబట్టి ఒకటేసారి కలపడం కష్టం అవుతుంది కాబట్టి సగం సగం కలుపుతున్నారు మా అత్తమ్మ అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి కొంచెం కొంచెం పిండి తడిపేస్తున్నారు. तो चूड़ी गर्म हो जा रही है। हाँ वो होता है। సో ఇప్పుడు మేము ఇవి చేస్తున్నాము. నాకు మధ్యలో ఆర్డర్ వచ్చిందనమాట, పన్నీర్ బటర్ మసాలా వెజ్ ఆర్డర్. ఫుల్కా కావాలని చెప్పినారు. సో ఇంకా వద్దనలేం కదా, అందుకే ఇంకా దానికోసం ఇప్పుడు ప్రిపరేషన్స్ అక్కడ మమ్మీ ఇంకా అత్తమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఒక 1 అవర్ కోసం నేను ఇటు సైడ్ వచ్చేసినాను. సో చూడండి అక్కడ ఇంకా సన్నగా చేస్తున్నారు. ఇవి ఇంకా మస్తు వస్తున్నాయి. వేరే ఏమంటారు దీన్ని, ప్లేట్స్, దాన్ని ఏమంటారు, అదే ఆ సన్నగా వచ్చేది మురుకుల పీటర్ అనే దాన్ని. ఇది ఇంకా సన్నగా ఉన్నాయి అనమాట. కారం బిల్లలు సన్నగా ఉంటాయి చూడండి. ఫస్ట్ అట్లా దొడ్డు ఉండే, మళ్ళీ మీడియం సైజు, ఇప్పుడు ఇంకా సన్నగా అనమాట. సో ఇంకా బాగున్నాయి చూనికి. మా మమ్మీ నన్ను తిడుతుంది ఇప్పుడు. సడన్ గా అట్లా అడిగితే నేను ఏం చెప్పాలని నన్ను తిడుతుంది మా మమ్మీ.
दान एमो ना मम्मी क्या बोलते मम्मी उसको वो जो होल्स रहते देखो మురుకుల పీటల సన్నది ఉంటది కదా లైక్ మీడియం సైజ్ కన్నా ఇంకా స్కార పూసలు కూడా కావి ఇవి షెవ్ చేసేది వేరేది ఉంటది ఇంకా సో ఇప్పుడు ఇవి ఫిక్స్ అయినాం లాస్ట్కి మంచిగా వస్తున్నాయి క్రిస్పీ అండ్ టేస్టీ ఇక్కడ మేము బిజీగా ఉంటే ఇక్కడ ఈయన బిజీగా ఉన్నాడు ఫోన్లో సో ఇప్పుడు నేను పన్నీర్ బటర్ మసాలాకి రెడీ చేస్తున్నాను పన్నీర్ ఆర్డర్ చేసినాం వస్తుంది ఆల్రెడీ మేము కుకింగ్ చేసి పెట్టుకున్నాము పప్పుచారు మళ్ళీ ఈరోజు వెజ్ కాబట్టి పాలకూర మా అత్తమ్మ ఆలు మటర్ తీసుకొని వచ్చినారు రైస్ పెట్టేయాలి లేకపోతే రోటీస్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి వెజిల్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు అప్పటిదప్పుడు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ అప్పాలు చేస్తున్నాం కాబట్టి ఈజీ ఉంటుంది ఇవన్నీ రెడీ అయిపోయినాయి మురుకులు ఇప్పుడు మా మమ్మీ కూర్చున్నారు తీస్తున్నారు అని సెట్ చేసేస్తున్నారు ఇక్కడ నేను పనీర్కి రెడీ చేసుకుంటున్నా ఆటా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నా ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి మిక్స్చర్ మొత్తం మెస్సీ కిచెన్ ఇప్పుడు అనిపిస్తుంది క్లౌడ్ కిచెన్ లాగా మా అత్తమ్మ అదే అంటే మీరు ఎంత నీట్ గా పెట్టుకుంటుండే ఇప్పుడు ఎట్లుందో చూడండి మళ్ళీ క్లీన్ చేసినాక మళ్ళీ చూపిస్తా సో ఇక్కడ నాకు ఇప్పుడు 8 o'clockకి పార్సల్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు గ్రేవీ రెడీ చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా అండ్ ఇది వేసేసి ఇంకా నేను 20 రోటీస్ అయితే చేయాలి సో ఇప్పుడు మురుకులు అయితే అయిపోయినాయి ఇంక ఇది అయిపోయినాక కొంచెం మేము ఛాయ్ తాగేసి అప్పాలు స్టార్ట్ చేస్తాం ఇంకా అప్పాలు అయ్యేవరకు నాకు తెలిసి ఇంకా అప్పాలు అయినాక తిని అంత చేసేవరకు ఇట్లాగో 12 అవుతుంది అనుకుంటా సో బటర్ మసాలా రెడీ చేస్తున్నాం పనీర్ బటర్ మసాలా అయితే అయిపోయింది ఇప్పుడు రోటీ స్టార్ట్ చేసేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అయిపోయింది 8 వరకు ఆర్డర్ ఇవ్వాలన్నమాట సో ఇప్పుడైతే అంత ఆర్డర్ ప్యాక్ చేసేసినాము ఇట్లా రాసినాం థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్ అని చెప్పేసి సో ఇది ఇప్పుడు పంపించేస్తున్నా పనీర్ బటర్ మసాలా అండ్ రోటీ విత్ సాలడ్ ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అదంతా తినేసి స్టార్ట్ చేసేసినాం ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి అవి చేస్తున్నారు అప్పలు ఇంకా ఆయిల్ అయితే పెట్టలేదు ఇదంతా ఫుల్ అయిపోయినాక స్టార్ట్ చేద్దామని ఆయిల్ పెట్టలేదు ఇక్కడ రౌండ్స్ అయితే చేసినారు బాల్స్ అప్పాలు ఇప్పుడే మేము చాయ్ మురుకులు తిన్నామన్నమాట అందుకే ఎక్కువ ఫుడ్ తినాలని లేదు ఇవి అయిపోయినాక తిందామని అనుకున్నాం పిల్లలు అయితే తినేసినారు ఇప్పుడు ఇక్కడ మమ్మీ కూర్చుంది కడాయి మళ్ళీ ఆన్ ఇక్కడ మా అత్తమ్మ వస్తున్నారు నేనైతే ఇప్పుడు ఇవి అయిపోతే మళ్ళీ చేద్దామని కూర్చుని ఇక్కడ సో హలో నిన్నటి వీడియో అయితే అసలు తీయలేకపోయినాం చాలా లేట్ అయిపోయింది అనమాట సో మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి నైట్ 2 o'clock వెళ్ళిపోయినారు ఇంటికి ఇంకా పిల్లలు ఫుల్ అలసిపోయినారు మేము కూడా అలసిపోయినాము అండ్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము అండ్ మూవీకి కూడా వెళ్తున్నాము సో రాజాసాబ్ మూవీ ఎట్లుంటుందో చూడాలి ఇవన్నీ ఇట్లా పెట్టేసినాం పేపర్స్ కప్పేసి పెట్టేసినాం మొత్తం మెస్సీ కిచెన్ అన్ని క్లీన్ చేసి ఇప్పుడు అయిందనమాట టైం చాలా లేట్గా లేచినాము ఎందుకంటే నైట్ పడుకునేసరికి 3 అయిపోయింది సో అండ్ ఈ మురుకులు అప్పాలు ఎంత తొందరగా ఖతం చేస్తే అంత మంచిది అనమాట 15 days లోపల ఎందుకంటే మళ్ళీ ఆ పాత పడిపోతుంది కదా స్మెల్ అనేది వచ్చేస్తుంది సో అంతే అనమాట ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తాను చిన్న వీడియో మళ్ళీ సంక్రాంతి కూడా తీద్దామని అనుకుంటున్నాను తీస్తానో తీయనో తెలియదు కానీ చూస్తాను అండ్ ఇప్పుడు రాజాసాబ్ మూవీకి వెళ్తున్నాను ఎట్లుంటుందో కూడా చెప్తాను కుదిరితే తీస్తాను అది షార్ట్స్లో వేస్తాను అనమాట సో అంతే ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మా చిన్న క్యాటరింగ్ 30 members క్యాటరింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా దాన్ని కూడా సపోర్ట్ చేస్తుండండి అంతే వీడియో నచ్చితే లైక్ చేసేయండి సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ముందుగానే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి బాయ్